హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మేము లండన్ వెళ్ళబోయి 2 డేస్ ముందనమాట. లండన్ ప్యాకింగ్ కోసం ప్రిపరేషన్స్ నేను ఏమేమి తీసుకెళ్తున్నాను ఏంటి అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ మా అమ్మను విజయ అమ్మ వాళ్ళు తోటకూర ఒలుస్తున్నారనమాట. ఇంకా అది సరిపోదు అని చెప్పి మా నాన్న మళ్ళీ వెళ్ళి కొంచెం తీసుకొని వచ్చాడు. ఇంకా మినువులు వేయించుతుంది అనమాట మా అమ్మమ్మ. మినప్పిండి ఉండేది కదా, ఆ మినప్పిండి తీసుకెళ్తాను అనమాట. నేను తీసుకెళ్ళి అక్కడ లండన్లోని బెల్లం అది వేసుకొని చేసుకుంటాను. ఇంకా బియ్యం పిండి కోసం బియ్యం టిఫినీలో పోసి మిల్లు దగ్గరకు పంపించేసింది. ఇంకా తోటకూర అంతా ఒలిచిన తర్వాత నైట్ ఒక టబ్బులో తోటకూర అంతా జాడేస్తుంది అనమాట మా అమ్మ. కొంచెం ఉప్పేసి కళ్ళు ఉప్పేసి నానబెట్టాము. ఇంకా తర్వాత దాన్ని కడుగుతుంది. ఇంకా బెండకాయలు దొండకాయలు కూడా వాటర్లో వేసి ఉప్పేసి ఉంచాము. ఇంకా వాటిని వడేయాలన్నమాట. ఇంక అన్నీ ఇట్లా నీట్గా కడుక్కున్న తర్వాత నెక్స్ట్ డే అనమాట అన్ని ప్రాసెస్, అంటే వంట స్టార్ట్ చేసేది. ఇంకా నేను అట్లా అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ బట్టలు మడతేసుకుంటా ఉన్నాను అనమాట. అంటే ఫస్ట్ బట్టల ప్యాకింగ్ అయిపోతే ఫుడ్ తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మా అమ్మమ్మను మా తమ్ముడు వచ్చారు. ఇంకా వాళ్ళతో మాట్లాడితే ఇంకా బట్టలు ప్యాకింగ్ ఫస్ట్ పిల్లలు సర్దేద్దాము. సర్దేస్తే ఇంకా నా తర్వాత సర్దుకోసం నా పెద్ద ఎక్కువేం లేవన్నమాట. కొన్ని కొనుక్కున్న డ్రెస్సులు కొన్ని ఉన్నాయి అంతేను. ఇంకా పిల్లలు ఇవన్నీ సర్దేశాను. ఇంకా ఇట్లా నైట్ అంతా ఇట్లా తోటకూర మనకి ఒక బెడ్షీట్ వేసి ఆరబెట్టామన్నమాట. తోటకూర బెండకాయలు దొండకాయలు మొత్తం నైట్ అంతా బాగా తడిపోయిందాక ఆరబెట్టాము. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అప్పటికి 6:30 అట్లా అయ్యింది. వర్షం పడుతుంది అనమాట, చిన్న తుప్పర పడుతుంది. పిండి కొట్టిస్తున్నాము. దేనికి అంటే అరిసెల పిండికి బూరెల పిండికి. అట్లాగా నేను లండన్ వచ్చేటప్పుడు పిండిలు తెచ్చుకుంటాను అనమాట, ఇక్కడ వండుకుంటాను. ఇంకా నేను బూరెల పిండి ఒక్కటి చాలులే అని చెప్పాను చెబితే, ఇంకా నేను అదేంటంటే మిల్లుకి వేయించుకొచ్చుకుంటే సరిపోయిద్ది కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఇంకా అమ్మ విజయ అమ్మ వాళ్ళేమో ఎందుకు పిండి కొట్టించుకొని చేసుకుంటే బాగుండిద్ది కదా అని చెప్పి ఇంకా నానబెట్టారు. ఇంకా పిండి కొట్టే వాళ్ళు వచ్చి పిండి కొట్టారనమాట. ఇంకా నేను మా అమ్మ జల్లెడ పోసాము. ఇంకా లాస్ట్లో వాళ్ళు కొంచెంసేపు ముగ్గురు వచ్చారు కదా, ఇంకా లాస్ట్లో వాళ్ళు కొంచెంసేపు జల్లెడ పోసారు. ఇంక ఇక్కడ బెల్లం అది దంచుతున్నా అనమాట రోకలతో. అసలు వాళ్ళు ముగ్గురు లేడీస్ అయినా పిండి అంత కొట్టగలిగారు. నేను అసలు బెల్లం దంచడానికి అది లేపుతున్నా అంటే రోకలు బరువు ఉండిద్ది కదా, నా వల్ల కాలేదనమాట. నేను మా అమ్మతో అదే అంటున్నాను, వాళ్ళు అసలు ఎంత ఈజీగా కొట్టగలిగారు వాళ్ళు అని చెప్పి అన్నా అనమాట. ఇక్కడ నేను బెల్లం దంచుతున్నాను. అంటే అరిసెల పాకానికి బూరెల పాకానికి రెండింటికి కలిపి ఒకేసారి దంచేస్తున్నాను అనమాట. ఇంకా అరిసెలు పాకం పట్టడానికి విజయమ్మని రమ్మని చెప్పి అడిగాము. అంటే మా అమ్మ ఎప్పుడూ పాకం అట్లా ఏం పట్టదనమాట. అమ్మమ్మ ఉండేది కాబట్టి అమ్మమ్మ అరిసెల పాకం పట్టింది, లేదా చిన్నమ్మ ఆంటీ కానీ ఇంకా విజయమ్మ కానీ ఎవరో ఒకరు పడతారు. ఇంకా విజయమ్మని అడిగితే వస్తానందనమాట. ఇంకా అమ్మమ్మ కూడా ఫోన్ చేయండి వస్తానని చెప్పింది. కానీ ఆ ముందు రోజు నైట్ అమ్మమ్మ కొంచెం బాగాలేదనమాట. ఇంకా పిండి పట్టడానికి ఎందుకులే పొద్దున్నే వర్షంలో అని నేను అమ్మే జల్లెడ పట్టేసాము. ఇంకా ఫోన్ చేయలేదనమాట. ఇంకా విజయమ్మకి ఫోన్ చేసాము, ఇట్లా బెల్లం అది దంచేసాము, పిండి కూడా రెడీగా ఉందా అమ్మ అంటే ఇంకా విజయమ్మ వచ్చి దాంట్లోకి వాటర్ అయిపోసి పొయ్యి మీద పెట్టేసింది. ఇంకా పాకం అది చూసి ఇంకా నేను పట్టుకున్నాను అనమాట. ఇంకా పిండి దాంట్లో పోస్తుంది. ఇంకా మా అమ్మ కొంచెంసేపు తిప్పింది. ఇంకా అదేంటంటే దానికి కూడా అలవాటు ఉండాలి, అంటే ఎటు సైడ్ తిప్పితే అది పిండి బాగా కలిసిద్ది అన్నట్టు ఇంకా ఉండాలి. ఇంకా విజయమ్మ నేను గట్టిగా పట్టుకొని ఉంటే ఇంకా విజయమ్మ కొంచెం తిప్పుతూ ఉందన్నమాట. నేను లండన్ వచ్చేటప్పుడు నేను ఇక్కడ తెచ్చుకున్న వాటిలో విజయమ్మ హెల్ప్ చాలా ఉందన్నమాట. మా అమ్మమ్మ విజయమ్మ వీరిద్దరు లేకపోతే అసలు మా అమ్మ ఒక్కటే చేయగలిగేది కాదు, నేను అసలు చేపించేదాన్నే కాదు ఏమి. ఇంకా నేను మ్యాక్సిమం వద్దు అని చాలా తగ్గించుకున్నా సరే, కాదు మీరు మళ్ళీ ఎప్పుడుకో కదా, మేము ఒక్కరోజే కదా కష్టపడేది అని చెప్పి చేశారనమాట. నాకైతే ఈ అరిసెల పిండి అవి తీసుకురావడం కూడా ఇష్టం లేదనమాట. ఓన్లీ బూరెల పిండి ఒక్కటి తెచ్చుకుందాము, ఎందుకంటే చరణ్ బూరెలు ఇష్టంగా తింటాడని చెప్పి అనుకున్నాను. ఇంకా సరే అని చెప్పి అరిసెల పిండి అంటే కొట్టించిన పిండిలో అది కొంచెం ఇది కొంచెం చేసాము. ఇంకా అరిసెల పిండి కొంచెం అంటే ఫ్రెష్గా ఉంది, మా అన్నయ్య వాళ్ళు కూడా వండుకుంటారని చెప్పి ఇంకా మా అన్నయ్య వాళ్ళకి కొంచెం డబ్బా అట్లా పోసి ఇచ్చాము. ఇంకా ఈ బెండకాయలు దొండకాయలు ఆరిపోయినాయి కదా, ఇంకా అంటే అసలు ఈ కాన్సెప్ట్ కూడా ఈ బెండకాయ దొండకాయ కాన్సెప్ట్ కూడా అసలు నేను ఎప్పుడూ తెచ్చుకోలేదన్నమాట ఇక్కడికి. ఇంకా విజయమ్మ వాళ్ళ మనవరాలు యూఎస్లో ఉండిద్ది అనమాట. తనకి ఇట్లా చేసి పంపిస్తారంట, బెండకాయలు డీప్ ఫ్రై చేసి దొండకాయలు డీప్ ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం అన్నీ కలిపేసి ఇస్తే అక్కడ వాళ్ళు వేడి చేసుకొని తింటారు, బాగుండిద్ది అంటారు. నువ్వు కూడా ట్రై చేయి తీసుకెళ్ళు అంటే. దొండకాయలు మాకు ఇక్కడ
బెండకాయలు అంటే కొంచెం దొరుకుతాయి కానీ దొండకాయలు తక్కువ అనమాట. సరే అట్లా తీసుకెళ్ళి అని చెప్పి అందనమాట. ఇంకా సరేలే అని చెప్పి అమ్మేమో సరే అందరం ఉన్నాం కదా చేద్దాం, ఈసారి ట్రై చేద్దాం తీసుకెళ్ళి అని చెప్పి అందనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా 2 కిలోలు దొండకాయలు 2 కిలోలు బెండకాయలు అట్లా తెప్పించి ఆరబోసాం. ఇంకా ఆరినాయి అని చెప్పి ఇంకా విజయమ్మ అన్నారు, నేను అన్నం తిని వస్తాను, మీరు ఈ లోపు కట్ చేసేసి బెండకాయలు బట్టి కట్ చేయండి, దొండకాయలు ఎట్లా కట్ చేయాలి నేను చూపిస్తాను, అప్పుడు కట్ చేద్దాం, మీరు బెండకాయలు కట్ చేయండి అండి. ఇంకా నేను మా అమ్మ బెండకాయలు కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా స్వీటీ కూడా వచ్చింది ఆ రోజు, మేము ఊరికి వెళ్తున్నాము అని చెప్పి ఇంకా బెండకాయలు కట్ చేసి ఇంక ఇట్లా ఆరబోసాము. ఇంకా స్వీటీ వస్తా మునక్కాయలు తీసుకొచ్చింది అనమాట, వాళ్ళ ఊర్లో ఉన్నాయి అని చెప్పి మునక్కాయలు తీసుకొచ్చింది. ఇంకా మునక్కాయలు కూడా కొన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కాకరకాయలు కూడా ముందు 2 days ముందే అమ్మ తెప్పించి మజ్జిగలో అది ఉడకపెట్టి ఉంచిందనమాట. ఇంకా వాటిని కూడా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా వాటిని కూడా కట్ చేసి ఇంకా అన్నీ ఏంటంటే అన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఆరబెట్టడం అనమాట కొంచెం సేపు. ఇంకా ఆ రోజంతా కాదండి, ఉదయం పూట అట్లా కట్ చేసి ఆరబెట్టాము. ఇంకా ఈవినింగ్ చేద్దాము అని చెప్పి ఇంకా విజయమ్మ వచ్చారనమాట, అన్నం తిన్నాక 3కి అట్లా వచ్చి ఇంకా దొండకాయలు చూపిస్తుంది అనమాట, సన్నగా అన్నీ ఈక్వల్గా ఉండేట్టు కట్ చేయండి అని చెప్పి. ఇంకా విజయమ్మ కత్తిపేట కూడా తెచ్చుకుందనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అంటే మా ఇంట్లో ఒకటే ఉండిద్ది, నాకేం కత్తిపేట అస్సలు అలవాట్లేదు, నేను చాపింగ్ బోర్డు మీదే చేస్తాను అనమాట. ఇంకా నేను చాపింగ్ బోర్డు మీద చేస్తానంటే ఇంకా వాళ్ళు అమ్మను విజయమ్మ కట్ చేశారు. ఇంకా అమ్మమ్మ కూడా వచ్చిందనమాట. ఇంకా తోటకూర అది ఇచ్చేసారు కదా, ఇంకా ఆ తోటకూరని మళ్ళీ కాడలు అవి కట్ చేస్తున్నారు అనమాట ఉడకబెట్టడానికి అని చెప్పి. ఇంకా తోటకూర ఏమైందంటే ఏదో కొయ్యి తోటకూర ఏదో కావాలన్నారు, కానీ అది ఎక్కువ కట్టలు దొరకలేదన్నమాట మాకు. ఇంకా ఉన్న కట్టల వాటికి చాలా విజయం అయితే పాపం ప్రయత్నం చేసింది, అంటే వేరే చోట ఎక్కడైనా ఏదైనా ఊర్లో అయినా తెప్పిద్దాం అని చెప్పి, కానీ దొరకలేదన్నమాట. సరే ఉన్న దాంట్లో సరిపోయిద్దిలే అమ్మ అని చెప్పి అన్నాను. ఇంకా బెండకాయలు అవి ఫ్రై చేసి అమ్మమ్మ వచ్చింది, ఇంకా అమ్మమ్మకు పొయ్యి దగ్గర కూర్చొని బెండకాయలు అవి ఫ్రై చేసిందనమాట. ఇంకా విజయమ్మేమో అవన్నీ దాంట్లో వేసి ఉప్పు కారం కొంచెం వేరుశనగపప్పు జీడిపప్పు అవన్నీ వేసి నాకు టేస్ట్ చూపిస్తుంది అనమాట, ఉప్పు సరిపోయిందా నీకు అని చెప్పి. అది కారం కూడా కలిపి ఇంకా అమ్మోళ్ళకి కూడా చూపిస్తూ ఉంది. ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా దొండకాయ కూడా ఫ్రై అయిపోయింది, తోటకూర కూడా పొయ్యి మీద వేసేసారు. ఇంకా గోంగూర కూడా తీసుకెళ్దామని చెప్పి మా ఇంటి వెనకాల తోటలాగా ఉండిద్ది కదా, ఇంకా అక్కడ గోంగూర చెట్లు చాలా ఉన్నాయి అన్నమాట. ఇంక ఈసారి మా ఇంటి లాస్ట్ టైం ఏమో కొనుక్కొని తెచ్చుకున్నాను గోంగూర, ఈసారి మా ఇంటి గోంగూర నేను తెచ్చుకుంటున్నాను అనమాట. ఎట్లా అయినా మన చెట్లు గోంగూర తింటే ఆ ఫీలింగే వేరుండిద్ది కదా, అంటే ఏ మందులు కానీ ఏమీ వేయకుండా అట్లాగా. ఇంకా గోంగూర ఫస్ట్ నేను మా నాన్న కోస్తున్నాం అనమాట. అంటే ఒక సైడ్ గోంగూర అంతా పులుపు తక్కువ ఉన్న గోంగూర అంట, ఒక సైడ్ ఉన్నంత పులుపు ఉన్న గోంగూర అంట. మేమేమో పులుపు తక్కువ తింటాం అనమాట. తింటామైతే అది కోసుకుంటుంటే అమ్మంది మరీ అస్సలు పుల్లగా లేకపోతే గోంగూర ఏం బాగుంటుంది, అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసి కొయ్యండి అని చెప్పి చెప్పింది అనమాట. మేము ఇక్కడ గోంగూర కోస్తుంటే అమ్మ వాళ్ళు ఇంకా దొండకాయలు వాటిల్లో వేయించే పనిలో ఉన్నారు. నేను నాన్న గోంగూర కోసినాక ఇది సరిపోయిద్దిలే నాన్న అని చెప్తే ఇంకా మా నాన్న బయటకు వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఆ గోంగూర చూసి అది అట్టే సరిపోయింది, అసలు కొంచెమే కదా అది అని చెప్పి మళ్ళీ అందరు కలిసి కోస్తున్నారనమాట. కృష్ణవేణక్క వచ్చింది, శీలక్క వచ్చింది, అందరు కలిసి గోంగూర కోస్తున్నారు. ఇంక ఈ గోంగూర నెక్స్ట్ డే చేస్తామన్నమాట. ఇంకా నైటు ప్యాకింగ్ చేసుకుంటున్నాను, అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట ఆ రోజు. ఇంకా పిండ్లు అవి కవర్లో పోసుకుంటున్నాను. ఒక కవర్కి ఏంటంటే హోల్ పడింది అనమాట, అది చూడకు పోసాము, ఇంకా అది కింద పడింది అనమాట. ఇంకా మా నాన్న నేను ఇద్దరం కలిసి ప్యాకింగ్ చేసుకుంటున్నాము. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.